హాయ్ ఫ్రెండ్స్, 14 రోజుల రిమాండ్ బెయిల్ కోసం పిటిషన్. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్. మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్లో లాక్ అయ్యాడు, ఇప్పుడు చెంచల్గూడలో లాక్ అయ్యాడు. కారణం ఏదైనా పల్లవి ప్రశాంత్ పేరు మాత్రం మారిమోగిపోతుంది. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. అయితే ఆదివారం రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. 15,000తో 2 షూరిటీలు కూడా సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్తో పాటు అతని సోదరుడు మనోహర్ను డిసెంబర్ 20వ తేదీ రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రశాంత్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించారు. దీంతో ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని చల్చల్గూడ జైలుకు తరలించారు. ప్రశాంత్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అంతేకాదు పల్లవి ప్రశాంత్ ఎక్కడ కూడా మీటింగులు పెట్టొద్దు, మీడియాతో మాట్లాడొద్దు అని కోర్టు ఆదేశించింది. ఇక పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని అన్నారు. పల్లవి ప్రశాంత్ కారణంగానే దాదాపు 8 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి, పలువురు గాయపడ్డారు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కప్ గెలిచిన ఆనందంలో ప్రశాంత్ రూఫ్ టాప్ కారులో నిలబడి ర్యాలీ చేయాలని అనుకున్నాడు. అతను ఆ ర్యాలీ చేస్తే శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావద్దని పదే చెబుతూ కారు ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్ అసహనానికి లోనై, అన్నా ఏందన్నా ఇది, ఒక రైతు బిడ్డకు గింత విలువలేరు అని ఎప్పటిలాగే తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడాడు. పోలీసులు ఎట్లా చేస్తే ఎట్లా అన్నా, ఒక రైతు బిడ్డ అన్నా, నా కోసం ఎంతమంది వచ్చిరన్నా అంటూ బయటకు రానివ్వట్లేదని తలబాదుకుంటూ ఆ పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్న వారికి ఆదేశాలు ఇవ్వడం మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు భయం ఉండాలనే ఉద్దేశంతో పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశామన్నారు పోలీస్. పల్లవి ప్రశాంత్ బయటే ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు సిపిఐ కార్యదర్శి నారాయణ గారు ఏకంగా హైకోర్టు జడ్జి గారికి లేఖ రాశారు. గొడవలకు కారణమైన వాళ్ళనే కాకుండా బిగ్ బాస్ నిర్వాసితులపై కూడా చర్యలు తీసుకోవాలని, బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటలు వికృత చేష్టలతో ప్రేక్షకుల మనసు కలుషితమవుతుందని ఆయన లేఖలో రాసుకొచ్చారు.